సింహంలాగా వాళ్ళని నలిపి రావాల్సిండే, పిల్లుల్లా పారిపోయి వస్తారా? చెప్పుకా మొక్కలనా వేస్ట్ కాలరా. గిరిగా 3:30 बजे की इंटी की రావాల్సిన పిల్ల 5:30 बजे की भी రాలే. జరా సోచో, మటన్ గాడి కూతురు ఎక్కడా? పాపా పట్టుకో. మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు, మీకు ఏమైనా కనిపించింది? బాయ్ ఫాతిమా ఇంకా స్కూల్ నుంచి రాలేదు బాయ్, అదే అడుగుతున్నా. కొండారెడ్డి ప్లీజ్ కొండారెడ్డి, ఆ పాపని ఏం చేయి. ఆ పాపని ఏం చేయకూడదంటే నా పాపని నా ఇంటికి తీసుకురావాలి. నీకు దండం పెడతాను. ఫాతిమా ఫాతిమా బేటీ బేటీ అమ్మా బేటీ. ఫాతిమా ఆటో ఆటో ఆటో. గిరి నువ్వు శైలిజన్ జాగ్రత్త చూసుకో, మేము హాస్పిటల్ వెళ్ళొస్తాం. ఏం కాదు ఏం కాదు. ఆటో పోనీ పోనీ. చిన్న ప్రాణం కాబట్టి చిదిమే బుద్ధి కాలే, దాని దెబ్బలకి ఆయింట్మెంట్ పోస్తే పోద్ది. జల్దీ అమ్మాయిని తీసుకొచ్చాయి. మాట తప్పినావనుకో మటన్ గాడి బొక్కలు కేజీ లెక్కన నేను అమ్ముతా. గుడ్డలో మూటలు కట్టుకునే దాని బాడీ మూట కట్టి పంపుతా. ఆటో గాడిని ఆకాశంలో విసిరేస్తా. అందరినీ కట్ట కట్టి చెరుకు మషిన్ లో వేసి పిప్పి చేసి ఇప్పసారా చేసి తాగుతా తాగుతా తాగుతా. నా చిన్నప్పటి నుంచి కాలనీ వాళ్ళే నాకు అన్నీ అయి పెంచారు. నా వల్ల వాళ్ళకేం జరగకూడదు. అయితే ఏం చేద్దాం గిరి? ఎవరికి చెప్పకుండా ఈ కాలనీ నుంచి వెళ్ళిపోదాం. నీ ఇష్టం గిరి. తెలిస్తే వాళ్ళు మనల్ని వెళ్ళనివ్వరు. మనం ఇక్కడే ఉంటే ఆ కొండారెడ్డి వాళ్ళు బతకనివాడు. కానీ మీకు కావాల్సిన వాళ్ళగా మా బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇంక నుంచి మీ అచ్చట ముచ్చట మేం చూసుకుంటాం. దమ్ముంటే వీళ్ళని టచ్ చేసి చూడరా. వాడిని జోలికి వస్తే అల్లాక కసం వాడిని తుకడా తుకడా చేస్తా. ఈ ఆటో జానిగాడే కాదు, అవసరమైతే కాలనీ కాలనీ మొత్తం ఆటం బాంబులు లెక్క తయారైతాం.